నమస్తే. నా పేరు వెంకటరాజు, డాక్టర్ వెంకటరాజు. నవజాత శిశు వైద్యుడను. నవజాత శిశు వైద్యుడను, గీతాభ్యాస పరుడను, ఆచరణ ప్రయత్నశీలుడను. విబుధ జనుల వలన విన్నంత కన్నంత, నాకు తెలియవచ్చినంత తేటపరుతు. ఈరోజు హంసవిహారం. హిమాలయంలో హంస నీరము పాలు, నీరము క్షీరము కలిపితే క్షీరమొక్కటే గ్రహించి నీటిని వదిలివేసే తత్వము హంసది. అలాగే శాస్త్రమెంతో విస్తారమైనది. అనేక శాస్త్రాలు, అనంత శాస్త్రం. కాలమా అల్పము, వయస్స పరిమితము, జీవితం స్వల్పం, విఘ్నాలు ఎన్నో. అందుకనే ఈ శాస్త్రాల్లో సారమేదో ఆ సారవంతమైన దాన్ని ఉపాసించి గురువుల వల్ల తెలుసుకుని అభ్యసించి ఆచరించి అనుభవించాలి. హంసల, హిమాలయ హంసల. సంస్కృతంలో ఈ శ్లోకం అనంత శాస్త్రం బహువేదితవ్యం, అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః, యత్సారభూతం తదుపాసితవ్యం, హంసో యథా క్షీరమివాంబురాసౌ. ఈ శ్లోకాన్నే ఇంకో రకంగా కూడా చెప్తారు. అనేక శాస్త్రం బహువేదితవ్యం, అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః, యత్సారభూతం తద్వేదితవ్యం, హంసో యథా క్షీరమివాంబుమధ్యాత్. అనాదికాలం అనంత శాస్త్రం అల్పజీవులం, అనాదికాలం అనంత శాస్త్రం అల్పజీవులం, అనేక విద్యలు అధిక విఘ్నములు అనిల మనస్సులు. మనస్సు చంచలమైనది. భగవద్గీతలో అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతాడు, చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవద్ధృఢం, తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. వాయువుల మనస్సుని కుప్పిటిలో పట్టుకోవాలంటే ఎంతో కష్టంగా ఉంది. భగవానుడు చెప్తాడు, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం, కానీ అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని. ఈ అభ్యాస వైరాగ్యాలు మన ప్రయత్నానికి చాలా ముఖ్యం. అనేక విద్యలు అధిక విఘ్నములు అనిల మనస్సులు, తీరని కోరిక చేరని శిఖరం ఆరని దాహం, తీరని కోరిక చేరని శిఖరం ఆరని దాహం. మనమా స్వార్థవాదులం పార్థివ దేహులం అశాశ్వత జీవులం. స్వార్థవాదులం, పంచభూతాలతో చేయబడినటువంటి పార్థివ దేహులం, అశాశ్వత జీవులం. శరీరం శీర్యతే ఇది శరీరం, నశించిపోయేదే శరీరం. దిహ్యతే పెరిగేది శరీరమే, దహ్యతే చివరికి దహనమయ్యేది శరీరమే. దేహం అంటాం. అందుకని స్వార్థవాదులం పార్థివ దేహులం అశాశ్వత జీవులం, అహం భావులం బ్రహ్మాండంలో పిపీలిక సమానులం. బ్రహ్మాండంలో పిపీలిక సమానులం అయిన అహం భావులం. అనాదికాలం అనంత శాస్త్రం అల్పజీవులం, అనేక విద్యలు అధిక విఘ్నములు అనిల మనస్సులు, తీరని కోరిక చేరని శిఖరం ఆరని దాహం. స్వార్థవాదులం పార్థివ దేహులం అశాశ్వత జీవులం, అహం భావులం బ్రహ్మాండంలో పిపీలిక సమానులం. ఇప్పుడు ఏం చేయాలి మరి? సారమేదో నీరమేదో హంసలాగా మసలుకో, సారమేదో నీరమేదో హంసలాగా మసలుకో, క్షీరమేదో నీరమేదో హంసలాగా తెలుసుకో.
అర్థమేదో పరమార్థమేదో పరమహంసల కలుసుకో. అర్థమేదో పరమార్థమేదో పరమహంసల కలుసుకో. పారమేదో తీరమేదో శ్వాసలోనే తెలుసుకో. ప్రాణాయామం ప్రత్యాహారం. పారమేదో తీరమేదో శ్వాసలోనే తెలుసుకో. గురువు ఎవరో పరమ దైవం ఎవరో తలుచుకో. సోహమని కలిసిపో. సోహం హంస. హంసను తిరగవేస్తే సోహం అవుతుంది. ఈ సారమంతా ఎక్కడుందయ్యా, శాస్త్రసారమంతా అంటే భగవద్గీత, శ్రీమద్భగవద్గీత, సర్వశాస్త్రమయీ శ్రీమద్భగవద్గీత. గీతా సుగీతా కర్తవ్యా కిమన్యై శాస్త్రవిస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిసృత. గీతా సుగీతా కర్తవ్య. గీతను చదవడం, గీతను పఠించడం, గీతను అధ్యయనం చేయడం, గీతను ఆచరించడం. ఇలా చేస్తే వేరే శాస్త్రాలతో మనకి పని ఏముంది? యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిసృత. ఈ భగవద్గీత సాక్షాత్తు పద్మనాభుడైన ఆ పరంధాముడు పరమాత్మ శ్రీకృష్ణ స్వరూపంలో వచ్చి జగద్గురువుగా అర్జునుని మిషగా పెట్టుకొని మనందరికీ బోధించిన మహత్ గ్రంథము, ఉద్గ్రంథము, జీవన గ్రంథము, మన తలరాతను మార్చే భగవద్గీత. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం అన్నారు. అందుకనే సో గీతా సుగీతా కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిసృత. అందరము హంసలం కావాలని, సోహమని ఆ పరమహంసలో కలిసిపోవాలని ప్రార్థిస్తూ హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. గురువులు మనకి తత్వమసి అని బోధిస్తారు. తత్ త్వం అసి, అదే నీవై ఉన్నావు, ఆ భగవానుడే నీలో ఉన్నాడు అని, నీవే ఆ భగవత్ స్వరూపము అని. అది తపస్సుతో, అంతర్దృష్టితో, అంతర్మథనంతో తెలుసుకుని అహం బ్రహ్మాస్మి అన్న అనుభవం కలిగినప్పుడు అది జీవ బ్రహ్మైక్యము. ఈ జీవుడు ఆ బ్రహ్మ పదార్థంతో కలిసిపోవడం, అదే ఈ జీవిత గమ్యం. శుభం.